హలో అందరికీ. రైస్లోకైనా చపాతీలోకైనా ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ బఠానీ ఆలు టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. అవన్నీ శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఆలు టమాటా మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనం తీసుకున్న మిల్ మేకర్ బఠానీ ఆలు టమాటా కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత అందులో పసుపు, మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. కారం వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అవన్నీ ఒకసారి కలుపుకొని దానిపైన కొంచెం కరివేపాకు చల్లి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి, తొందరగా మగ్గిపోతాయి. మీలో ఎంతమందికి బఠానీ కర్రీ అంటే ఇష్టమో నాకు కమెంట్ చేయండి. తర్వాత మూత తీసి అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకొని నేనైతే ధనియాలు, జీలకర్ర పొడి దంచి పెట్టుకున్నానండి. ఆ పొడి వేస్తున్నాను. ఈ పొడి వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది కర్రీ. మూత పెట్టి మరొక 10 నిమిషాలు మంచిగా ఉడికించుకొని కొత్తిమీర వేసి దింపేసుకోవటమేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. నచ్చితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.